హాయ్ ఆల్. ఈరోజు సింపుల్గా ఫాస్ట్గా ఫినిష్ అయ్యే వెజ్ కర్రీ ఒకటి చేసుకుందాము. ఫస్ట్ ఈ కర్రీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. క్యాలీఫ్లవరు సాల్ట్ వాటర్లో వేసుకొని హాఫ్ అన్ అవర్ ఉంచి తర్వాత మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ చిన్న యొద్దు, మరీ పెద్ద యొద్దు, ఈ సైజు ముక్కలు కట్ చేసుకోండి. తర్వాత 4 ఆలు, 4 టమాటో, ఒక పెద్ద ఆనియను, 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు. కావాల్సిన పదార్థాలు తీసుకొని ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము. కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. కోల్డ్ ప్రెస్ పల్లి ఆయిల్. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడవనిద్దాము. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఇందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, పొట్టు మినప్పప్పు, జీలకర్ర, తాలింపు గింజలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులో ఉన్న ఆవాల్ని కొంచెం చిటపట్లాడనివ్వాలి. ఆ చిటపట్లాడాక ఇట్లా 2 ఎండుమిరపకాయలు సగానికి తుంచి వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు దాన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవటానికి ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకొని దీన్ని ఫ్రై చేసుకుంటాను. ఇది మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్కి ఇవి మగ్గుతాయి. మధ్యలో ఒకసారి కలుపుకోండి. మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ ఆనియన్స్ మగ్గేలోపు ఆలు, టమాటా కట్ చేసుకొని పెట్టుకుందాము. మనం ఇట్లా మీడియం సైజులో టమాటా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరీ చిన్న ముక్కలేం అవసరం లేదు. ఇది ప్రెషర్ కుక్కర్లో చేసుకునే రెసిపీనే. ఆనియన్స్ మగ్గిపోయినాయి బాగా. ఈ కర్రీలో మనం ఎట్లాంటి మసాలాలు యాడ్ చేయము. నార్మల్ ఉప్పు, కారం వేసుకొని చేసుకుంటాము. మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకొని, ముందే క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కూడా వేసుకొని, వీటికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని మగ్గించుకోవాలి వీటిని కూడా. ఈ కర్రీని చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్కి ఎక్కువ టైం ఉండదు. పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ మగ్గిపోయినాయి. ఏం చాలాసేపు ఏమీ ఫ్రై అవనవసరం లేదు. జస్ట్ 1 or 2 మినిట్స్ అట్లా ఆయిల్లో ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని, ఉప్పు వేసుకొని, కూరకు సరిపడా ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఇక్కడ ఉప్పు, కారం కొలతలేమి నేను ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు. మీ రుచికి సరిపడా ఉప్పుని, కారాన్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా ఈ క్యాలీఫ్లవర్, ఆలు కుక్కర్లో పెట్టి చేసే కర్రీకి ఉప్పు కొంచెం తక్కువే పడుతుంది. ముందు కొంచెం తక్కువే వేసుకోండి చూసుకొని. అంత కావాలంటే కర్రీ అంతా రెడీ అయిపోయాక మీకు టేస్ట్కి సరిపడట్లు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ కర్రీని కావాలంటే ఇలా అయినా క్లోజ్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని మీరు ఒక విజిల్ రానిచ్చి ఆఫ్ చేసుకోవచ్చు. గ్రేవీ కర్రీలా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ చాలా తక్కువ అవసరం పడుతుంది దీనికి. వాటర్ వేసి చేసుకున్నా కూడా జస్ట్ ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. నేను ఇక్కడ గ్రేవీ కర్రీలా చేసుకుంటున్నాను. చూడండి, చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని సాల్ట్ కానీ కారం కానీ సరిపోలేదంటే ఇప్పుడు వేసుకోవచ్చు. దీన్ని ఇంకా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ ఒక్కటే విజిల్ రానివ్వాలి. ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. ఎక్కువ రానిస్తే అవి క్యాలీఫ్లవర్ కానీ ఆలు కానీ బాగా మ్యాష్ అయిపోతాయి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక్క విజిల్ రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. క్యాలీఫ్లవర్, ఆలు, టమాటా కలిపిన కూర. పీసెస్ బాగా మెత్తగా ఉడికిపోతాయి. చూడండి, క్యాలీఫ్లవర్ ముక్క ఎంత మెత్తగా ఉడికింది, ఆలు ముక్క ఎంత మెత్తగా ఉడికింది అనేది చూపిస్తున్నాను ఇక్కడ. జస్ట్ ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. ఒక్క విజిల్కి ఎంత మెత్తగా ఉడికిపోయింది కర్రీ అంతా. సో ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవటమే. కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మన క్యాలీఫ్లవర్ కూర రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.